ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. నాయనా, నీ యొక్క పాద పద్మముల చెంత కూర్చోటానికి సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచి ఈ పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఎక్కడెక్కడో ఉండవలసిన వారము తండ్రి, నీ కుమారుడైన క్రీస్తు రక్తము ద్వారా మమ్మల్ని అందరినీ ఈ యొక్క సమాజముగా, సంఘముగా సమకూర్చారు. మీకు వందనాలు. ఈ కొద్ది సమయమునైనా నీ మాటలను ప్రభువా మేము ఆలోచన చేస్తుంటుండగా నా హృదయంలో మీరు క్రియ చేయమని వేడుకుంటున్నాం. మాట్లాడున్నది నేను కాదు, కానీ నైనా నీ కుమారుని ద్వారా నీవే ఈ దినమున మీరు మాట్లాడమని వేడుకుంటూ, సమస్తమైన ఆధిపత్యాన్ని నీవే తీసుకోమని, ఆ యొక్క అపవాది క్రియలను దూరపరిచి లయపరిచి తండ్రి ఆత్మ ఆధ్వర్యంలోకి మమ్మల్ని అందరినీ తీసుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియమైన వారలరా, మరొకసారి దేవుడు తన అపారమైనటువంటి కృపను, దయను, కరుణను మరి గత దినాలలో, వారములలో మనలందరినీ కాచి కాపాడి కృప చూపించి మరి మనలందరినీ ఆయన యొక్క బలీయమైన రెక్కల చాటున భద్రపరిచి ఉన్నాడు. నిజంగా ఈ సమయానికి ఎంతోమంది ఈ సమయంలో లేకున్నారు. ఎంతోమంది తమ ప్రియులైన వారిని కోల్పోయిన వారు ఉన్నారు. ఎంతోమంది హాస్పిటల్స్ పాలై ఉన్నారు. నిజంగా ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నిజంగా మనకి ఎంతగా అవకాశం ఇస్తున్నాడో, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచన చేసినప్పుడు ఇది కేవలము ఆయన యొక్క కృపే కాదంటారా? నిజముగా ఆయన కృప. ఆయన కృపను గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడైనా ధ్యానించారా? కృప అంటే ఏంటి? ఆయన కృప యొక్క బాహుల్యము మన ప్రార్థనలో కూడా, పాటల్లో కూడా ఆయన కృపను గురించి పాడుకుంటాము. ఆయన కృపే అని దేవునికి చెప్పుకుంటాం. కానీ ఎప్పుడైనా ఆ మాట మీద ఎప్పుడైనా కూర్చొని ఆగి ఆలోచించారా? ఒక నిమిషం ఆలోచన చేయాలి. కృప అంటే ఒక సందర్భం చెప్పాలని ఆశపడుతున్నాను. మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జనరల్గా ఇలాంటి మతి స్థిమితము లేదా మతి చెల్లించిన వారిని చూస్తూ ఉంటాం. వారిని చూసినప్పుడు వారిని బట్టి మన హృదయంలో ఎంతో వేదన చెందుతాం, కలత చెందుతాం. కానీ మనకైతే దేవుడు అన్ని మేలులతో నింపి ఉండటానికి ఇల్లు, భార్యాభర్తలతో ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, బిడ్డలు, చక్కటి ఇల్లు, తినటానికి ఆహారము అన్నీ సమకూర్చాడు. అలాంటి వారిని చూసి మనం ఎంతో చలించిపోతుంటాం. కానీ నీ హృదయంలో ఎప్పుడైనా వారిని చూసి వారిని ఇంటికి తీసుకొచ్చి నువ్వు తింటున్నటువంటి భోజనం బల్ల దగ్గర అతన్ని కూర్చోబెట్టి భోజనం పెట్టడము, లేకపోతే నువ్వు పడుకునేటువంటి స్థానంలో అతన్ని పడుకోబెట్టడము, లేకపోతే నువ్వు వింటున్న ఇంట్లో తనని పిలిచి నివాసము ఉండటానికి అతనికి అవకాశం ఇవ్వటం మనం చేస్తామా? జనరల్గా అయ్యో పాపం అనేటువంటి ఒక సానుభూతిని అయితే కనబరుస్తాం, కానీ ఇలాంటి పనులు జనరల్గా ఎవరు చేయరు. కానీ ఎప్పుడైతే నీ హృదయంలో ఆ వ్యక్తిని గురించినటువంటి ఆలోచన, నీ భోజనపు బల్ల దగ్గరే అతనికి భోజనం పెట్టి నువ్వు వింటున్న ఇంట్లోనే అతన్ని ఆహ్వానిస్తే అది ఆయనకి చూపించినటువంటి కృప. అతనికి అర్హత లేదు యాక్చువల్గా చెప్పాలంటే, అవును కదా? ఆయన యొక్క స్థానము మనతో పాటు కూర్చోడానికి లేదు, అతను మన ఇంట్లో రావటానికి అవకాశము లేదు. అయినా సరే నీ హృదయంలో అతని మీద జాలిపడి దయ చూపించి నీ ఇంటికి ఆహ్వానించుకున్నావు, నువ్వు తినే తిండిని పెడుతున్నావు. దీనినే మనము మన భాషలో దయ చూపించడం, ప్రేమించడం అంటే దేవుడు దాన్నే కృప అంటాడు. ఎందుకు? మనం ఏమైనా ఆయన సన్నిధానానికి వెళ్ళటానికి మనకి ఏమైనా అర్హత ఉందా? మన పాప స్థితిని బట్టి, మన యొక్క దోష స్థితిని బట్టి, మన క్రియలను బట్టి ఆయన యొక్క పరిశుద్ధ స్థలానికి ప్రవేశించడానికి అవకాశం లేదు. దేవుని గ్రంథములో పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేటువంటి
రెండు గ్రంథాలుగా బైబిల్ గ్రంథం విభజించబడినప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఈ బలులు అర్పిస్తున్నప్పుడు యాజకుడు మాత్రమే వెళ్ళటానికి, సంవత్సరానికి అది కూడా ఒక్కసారి ఆ యొక్క బలి రక్తాన్ని తీసుకొని వెళ్ళటానికి ఆ పరిశుద్ధ స్థలంలోనికి అనుమతి ఇవ్వబడింది. నీకు లాంటి నాకు లాంటి సామాన్యమైన ప్రజలు పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి అవకాశం లేదు. కానీ క్రొత్త నిబంధన జనాంగం మనం పిలువబడుతున్నామనంటే ఆ యేసుక్రీస్తు రక్తాన్ని చేతపట్టుకొని మన పాపములను, మన అతిక్రమములను ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెట్టి నేను పాపిని, నేను దోషిని ఒప్పుకుంటావో, దేవుడు తన యొక్క పరిశుద్ధ స్థలాన్ని యేసుక్రీస్తు చీల్చబడిన, కొట్టబడిన దేహం ద్వారా మనకి ప్రవేశాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇంత గొప్ప కృపను అనుభవిస్తున్నటువంటి మనము దేవుడు చెబుతున్నటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆరిన నేల మీద ఇప్పుడు ప్రపంచ జనాభా చూస్తే ఎంత చెబుతున్నారండి? 800 కోట్లు అంటున్నాడండి. 800 కోట్ల ప్రజల్లో మనం మట్టుకే కాదు నన్ను మట్టుకే ప్రేమిస్తున్నాడు దేవుడు అని ఎంతమంది చెప్పగలుగుతాం? మనం జనరల్గా లోక విషయంలో పోటీ పడుతుంటాం. ఇది నాకు కావాలి, లేదు ఇతను నన్ను కనుగొనాలి, లేకపోతే ఇతని గుర్తింపు నాకు రావాలి అనుకుంటామా లేదా? ఇప్పుడు ఏదైనా సీఎం ఇటు వెళ్తున్నాడు అనుకోండి, అతను చూస్తాడో చూడడో తెలియదు, కానీ ఆ కానువ వెళ్తున్న వెంటనే ఆ సీఎంకి నేను కనబడతానేమో అన్న ఆశతో మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఈ లోకాలను కలుగజేసినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు మనల్ని చూడాలి, మనల్ని చూస్తున్నాడు అన్న దానికి నిదర్శనమే ఆయన సన్నిధానంలో కూర్చోవటము, ఆయన మాటలను వినటము, ఆయనను గురించి స్తోత్రగానము చేయటం భయభక్తులతో, శ్రద్ధాసక్తులతో చేయాలండి. దేవుని సన్నిధిన కనబడటానికి దేవుని లేఖనం ఏమంటుందంటే భయపడమంటున్నాడు, వనకమంటున్నాడు. దేవుని కార్యాలను అజాగ్రత్తగా చేయొద్దు అంటున్నాడు. మనం ఏది చేసినా దేవుని నామ మహిమ నిమిత్తం చేయమన్నాడా? అన్నము చేసినా, పానము చేసినా, మరి ఏది చేసినా యేసుక్రీస్తునందు దేవునికి మహిమకరంగా చేయాలంటున్నప్పుడు ఆయన యొక్క విలువైనటువంటి సన్నిధిలో, ఆయన యొక్క బలీయమైనటువంటి ఆయన ప్రేమ మాటలను, ఆయన యొక్క మాటలను మనకు తెలియపరుస్తున్నప్పుడు మనం ఎంతో శ్రద్ధాసక్తులు కనబరచవలసిందిగా కోరుకుంటున్నాం. కనుక కొద్ది సమయాన్ని మన ప్రాణాత్మ దేహాలు ఆయన సన్నిధిలో, ఆయన మాటలకు మనం ఇచ్చినట్లయితే దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడనే ఉంటున్నాడు. మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానండి. ఇప్పుడు బ్రదరే ఉన్నాడు, బ్రదర్ మీ చొక్కాకి మురికంటింది అని అంటే, లేకపోతే మీ మొహానికి ఆ నల్ల రంగు ఏంటండి అని ఏమన్నా అడిగితే ఆ సహోదరుడు ఏం రిప్లై చేస్తాడు? వెంటనే ఏం చేస్తాడు? ప్రశ్న అర్థమైందా? మీ ముఖం మీద ఏదైనా మచ్చ ఉందని అడిగాను అనుకోండి, లేకపోతే మీ చొక్కా మీద వంటినటువంటి రంగు ఏంటి అన్నాడు అనుకోండి, గబగబా వెంటనే తుడుచుకునేదానికంటే ఒక పని చేస్తాడు, చూసుకుంటాడు. ఇప్పుడంటే వాష్రూమ్స్ ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్స్ వచ్చినాయి, గబగబా ఏదన్నా షోరూమ్కి వెళ్ళిపోయి గబగబా అద్దంలో చూసుకొని నాకు అంటిందా, ఈ చొక్కాకి ఏదైనా అంటిందా అని చూసుకుంటాడు. అద్దాలు లేకపోతే మన చేతిలో ఉందిగా సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకొని గబగబా చూసుకుంటాం. అవునా? చూసుకొని అట్లా ఉంచేసుకుంటాడా? చెప్పాడు కదా అని చెప్పి దాన్ని చూసుకొని తుడుచుకుంటాం. అలాగే మనకి కనబడనటువంటి ఈ అవయవాలుగా దేహంలో ఏదైనా అనారోగ్యం సంభవించింది అనుకోండి, ఒక జలుబే కానీ, దగ్గే కానీ, జ్వరమే కానీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ చేయాల్సింది ఏంటి? వేడి నీళ్ళు తీసుకోవటము, లేకపోతే మాత్రలు తీసుకుంటాము. లేదు అది కూడా తగ్గట్లేదంటే డాక్టర్ని సంప్రదిస్తాం. ఇంకా కొన్ని విపరీతమైన వ్యాధులు ఎందుకు అంతుపడుతున్నాయో తెలియదు అన్నప్పుడు సర్జరీ చేయించాలన్నారనుకోండి, సర్జరీ కూడా చేయించుకుంటాం. అంటే బాహ్యంగా కనబడుతున్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనము కడుక్కునే ప్రయత్నం చేస్తాం, పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాం. కనబడనటువంటి అవయవాలకి ఏదైనా వ్యాధి కలిగిందని మనకు అంటున్నప్పుడు దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం, ముప్పతిప్పలు పడి అప్పు చేసైనా సరే సర్జరీలు చేయించుకుంటాం. కానీ దేవుడు మనందరికీ ఒక విషయంలో పాడైపోయాము, దాని విషయంలో మనము వ్యాధి బారిన పడ్డాము అని దేవుడి వాక్యం ఒకటి సెలవిస్తుంది. అది ఇర్మియా గ్రంథము. ఒకసారి చూద్దాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది,
అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? దేవుడు మనందరితో చెబుతున్నటువంటి మాట ఇది. నీ పక్క సహోదరుడు చెప్పట్లేదు, డాక్టర్ చెప్పట్లేదు, లేకపోతే నీ బంధువు చెప్పట్లేదు, నీ ప్రియమైన వారు చెప్పట్లేదు, కానీ పరలోకమందున్నటువంటి దేవుడు మనం ఒక స్థితిలో లేకపోతే ఒక ప్రాంతంలో మనము పాడైపోయి ఉన్నామంట, వ్యాధిగ్రస్తులమైపోయి ఉన్నామంట. మళ్ళొకసారి చదువుతారు బ్రదర్. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదంట. ఏదంటది? హృదయం అంట. ఎంతమందికి ఇక్కడ హృదయం ఉంది? లేదండి? అందరికీ ఉంది. హృదయం అంటున్నాము. దీన్ని మరొక పేరు ఏమంటారంటే మనస్సు అని కూడా అంటారు. కన్ను ఎక్కడుందని అంటే చిన్నపిల్లలకి మనం నేర్పిస్తాం. కన్ను ఎక్కడుంది నాన్న అంటే ఇక్కడ చూపిస్తారు. ముక్కు ఎక్కడుంది నాన్న అంటే ఇక్కడ చూపిస్తారు. మిమ్మల్ని అడుగుతున్నాను, హృదయం ఎక్కడుంది? హృదయము ఎక్కడుంది? ఇక్కడుందంటారా? ఇక్కడుందంటారా? ఎక్కడో చాట హృదయం అయితే ఉంది, ఒప్పుకుంటున్నాం కదా. ఆ హృదయము మనకి దేవుడిచ్చింది. అది అంతరింద్రియముగా ఇవ్వబడింది. సకల ఆలోచనలకు కేంద్ర స్థానమై ఉన్నది. ఆ హృదయం అనేటువంటిది ఆత్మ సంబంధమైనది. అది వచ్చిన చిక్కు. మనకి హృదయము కనబడదు. దానిలో మనము ఆలోచనలు చేస్తాము, దానిలో మనము నిర్ణయాలు చేస్తాము, తీర్మానాలు తీస్తాము. ఆ హృదయము నిండి ఉన్న దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. నోరు మాట్లాడిందంటే ఆటోమేటిక్గా క్రియల్లో కూడా మనము జరిగిస్తాం. అంత పవర్ఫుల్గా హృదయము మన యొక్క శరీరానికి ఆత్మకు కనెక్షన్ ఉందన్నమాట. ఆ హృదయము ఆత్మ సంబంధమైన. ఆ హృదయానికి దేవుడు చెబుతున్నాడు ఏంటంటే హృదయానికి వ్యాధి వచ్చిందంట. ఇది పరమ వైద్యుడైనటువంటి మన పరలోకపు తండ్రి చెబుతున్నాడు. ఘోరమైన వ్యాధి కలిగిందంట, మోసకరమైందంట. మరి మోసకరమైనది ఏంటో తర్వాత మనము ముందుకు వెళ్తున్నప్పుడు ఆలోచన చేద్దాము. వ్యాధి కలిగిన దానిగా యొక్క హృదయాన్ని దేవుడు చెబుతున్నాడంటే ఎలాంటి వ్యాధి కలిగి ఉంటుంది? క్యాన్సరా, లేకపోతే టీబీయా, ఇప్పుడు కరోనా వచ్చిందంటారా హృదయానికి? ఇవేవి వచ్చినా వాటికి కనుగొనడానికే ఇంత కాలం పడుతుందే. ఒకప్పుడు పక్షవాయువుకి ఇది లేదు, క్యాన్సర్కి మందు లేదు. కానీ ఈ యొక్క వైద్య ప్రపంచంలో పోగా అభివృద్ధి చెందుతున్నప్పుడు దానికి మందు కనుగొనబడుతుంది. కానీ ఈ హృదయానికి పట్టిన వ్యాధిని పోగొట్టుకొనటానికి ఇంకా మందు కనుగొనబడలేదు. ఏ ప్రపంచ వైద్యశాలకు వెళ్ళినా, వైద్యుని సంప్రదించినా ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి మందు నాకు ఇవ్వండి, నాకు ఒక మాత్ర ఇవ్వండి అంటే ఎవరి దగ్గర ఉండదు. ఇది కింద వచనంలో అంటున్నాడు, ఇది ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? వ్యాధి కలిగింది యెహోవా అను నేను. అండర్లైన్ చేసుకోండి, మీ దగ్గర పెన్ ఉంటే. యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హృదయాలను పరిశోధించేవాడు, అంతరింద్రియాలను పరీక్షించేవాడంట. ఎవరు? మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు. మరి ఆయన దగ్గర ఆయనే మనకి వ్యాధి డిటెక్ట్ చేసి, ఏ ఫోటో తీస్తే మన బాహ్య రూపం చూపించినట్లు, ఎక్స్రే తీస్తే మన యొక్క అంతర్భాగాల్ని చూపించినట్లు, మన యొక్క హృదయాన్ని స్కాన్ చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడు? అది వ్యాధి కలదిగా చెప్తున్నాడు. మరి ఆ వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని బాగు చేసేది కూడా నేనే. దాన్ని పరిశోధించి, దాన్ని ఎగ్జామిన్ చేసి, దాన్ని టెస్ట్ తీసి, దాన్ని స్కాన్ తీసి, దాన్ని బాగు చేసేది నేనే. దాని విషయంలో మిమ్మల్ని స్వస్థపరిచేది కూడా నేనే అంటున్నాడు. మరి ఇందాక నుంచి బ్రదర్ వ్యాధి అయింది అంటున్నారు. ఆ వ్యాధి ఏమయ్యింది అని ఆలోచనలో మీరందరూ ఆలోచిస్తున్నారు. దానికి దేవుని వాక్యమే సమాధానము. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22, 23. ఇది తెలిసిన వచనమే, కానీ ఇప్పుడు చదివితే బాగుంటుంది. చూడండి, లోపల నుండి వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరుస్తుందంట. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు,
జారత్వములు, దొంగతనములు, ఉమ్, ఉమ్, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చునంట. చూసారా, ఈ చెడ్డవన్నీయు హృదయములో నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తుందని స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. సందర్భం తెలుసు కదా, ఇక్కడ శిష్యులు భోజనం చేస్తున్నప్పుడు అంట చేతులు కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేసేస్తున్నారంట. దీన్ని తప్పు పట్టడానికి పరిసయ్యులు, శాస్త్రులు ఇదిగో నీ శిష్యులు చేతులు కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేసేస్తున్నారు అని నేరం వేయడానికి వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నటువంటి మాటలే ఈ మాటలు. మనుష్యుల హృదయములో నుండి, లోపల నుండి అనగా హృదయములో నుండి, ఇవి చదువుతుంటున్నప్పుడు మనం జనరల్గా బైబిల్ స్టడీ చేస్తుంటున్నప్పుడు అహంకారులు, దూషకులు, సజ్జన ద్వేషులు ఏమండి అలాగా క్యాజువల్గా చదువుతుంటాం. కానీ ఇప్పుడు దేవుడు అది వ్యాధి కలిగిన హృదయంతో ఉందన్నాడు కదా. ఆ వ్యాధి కలిగిన హృదయంతో ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు అసహ్యం పడుతుంది కదా. ఇంత కుళ్ళిపోయిందా మన హృదయం? అహంకారమా, దురాలోచనలా, ఏమండి ఇంకా వ్యభిచార తలంపులా, జారత్వాల, అవివేకాల, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు అసలు బతుకుందంటారా? ఎన్ని రోగాలు. ఇవేవి బాహ్య సంబంధమైనటువంటి పరికరాలకు పసిగట్టలేనివి గనక ఇవి క్యాజువల్గానే ఉంటాయి అనుకుంటున్నాం. ఇర్మియా గారితో దేవుడు అంటాడు, ఇది మోసకరమైందని కూడా అంటాడు. ఎందుకు మోసకరమైంది అంటున్నాడంటే, ఇది నాలో ఉన్నదని, ఈ దురాలోచన నాలో పుట్టిందని కానీ, ఈ అహంభావము నాలో కలిగి ఉన్నానని కానీ ఈ హృదయం మనకి తెలియనివ్వదంట. అది మోసకరమైంది. ఈ మోసకరమైనటువంటిది ఎవరి ద్వారా ప్రవేశించింది? మోసపరచబడటం అనేది అపవాది ద్వారే ప్రవేశపడింది. ఈ చెట్టు ఫలములోని తినవద్దా అనే ప్రశ్నతో ప్రారంభమయ్యి, తింటే మీరు దేవతలైపోతారన్న మోసకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని అపవాది ద్వారా ఈ లోకానికి, అవ్వమ్మ గారు చోటు ఇవ్వటం ద్వారా ఈ లోకానికి ప్రవేశింపజేశాం. ఆ మోసం అనేటువంటి హృదయానికి అంటుకోవటం వల్ల ఇంత ఘోరమైనటువంటి వ్యాధి కలిగిన హృదయమా అని మనల్ని మనము ఆలోచించనివ్వకుండా అది వ్యాధి కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మన దేవుడు ఎంత మంచోడు చూడండి. మన హృదయం గురించి ఎవరైనా చెప్తారా? ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే అది కనబడదు, అది తెలియదు. దాని విషయంలో మనమందరం అదృష్టవంతులని చెప్పాలి, మనం ఆశీర్వదింపబడిన వారమని చెప్పాలి. ఎందుకంటే మన హృదయాలను పరిశీలించేవాడైన దేవుని దగ్గరికి మనం వచ్చాం. ఈ దేవుడు మరొక మాట చెప్తున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఇది కొంతమంది కంటత వాక్యం కూడా అయిపోయి ఉంటుంది. కంటత వాక్యం కింద కూడా చేసుకోవాలి మనం. ఈ హెబ్రీ గ్రంథకర్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన యొక్క హృదయాన్ని, మన దేవుని వాక్యము సజీవమై బలము గలదై, హృదయాలను పరిశీలించేవాడైనటువంటి దేవుని యొద్దకు వస్తే, ఆయన ఎప్పుడో పిలిచున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము, నీ హృదయం నాకు ఇస్తే అది జీవధారలు, ఆ హృదయంలోంచి నేను జీవధారలను పుట్టిస్తాను, ఆ హృదయాన్ని నాకు ఇవ్వు అని అంటూనే ఉంటాము, చదువుతూనే ఉంటాము. కానీ ఆ హృదయాన్ని పరిశీలించటానికి చాలామంది ఇవ్వకపోవటం, హృదయం విషయంలో దేవుని దగ్గరికి రాకపోవటం విచారకరం. ఈ యొక్క హృదయం యొక్క తలంపులు దేవుని వాక్యం దగ్గరికి తీసుకొస్తుంది. ఏం చేస్తుందంట? మళ్ళొకసారి చదువుతాను, నేను చదువుతున్నాండి. సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. మీరు ఎప్పుడైనా చెరుకు గడ్డలు తిన్నారా? చెరుకు రసం అయితే తాగారు. చెరుకు రసం తాగారా అందరూ? చెరుకు రసం తాగారు. చెరుకు గడ్డలు తిన్నారా? ఎట్లా తింటారు చెరుకు గడ్డ? చక్క 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 తినేస్తారా? లేదే, దాన్ని తొక్క తీసి దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద తీసుకొని ఏం చేస్తారు? తర్వాత నెమ్మదిగా తీసుకొని నములుతూ దాన్ని జుర్రుకుంటూ చేస్తారు. గబగబా తింటే ఏమవుతుంది? నాలుగంతా కొట్టుకుపోతుంది, గొంతు పట్టేస్తుంది, చిరాకు వస్తుంది. దేవుని వాక్యం కూడా అలాగే గబగబా చదివేసుకుంటా ఉంటే మనకేం అర్థం కాదు. ఏం చేస్తుందంట దేవుని వాక్యము? ఫస్ట్ అది ఎలాంటిదంటే సజీవమైందంట. సజీవమైందన్న మాట దగ్గర ఇప్పుడు వేసుకుంటున్నటువంటి మాత్రలకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో, కానీ దేవుని వాక్యానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. అవునంటారా?
ఎప్పుడు చదివినా ఇది కొత్తగానే ఉంటుంది. ఇది పోయిన నెల చదివినా అదే క్రొత్తదనం ఇస్తుంది, ఈ నెల చదివినా అదే క్రొత్తదనం ఇస్తుంది. ఆ సజీవమైనదంటే ఎప్పుడు అది బ్రతికిస్తూ మనల్ని బ్రతికింపజేస్తుంది. సజీవమై రెండంచులు గల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు మన యొక్క ఉద్దేశము, మన యొక్క పాఠం యొక్క ముఖ్యాంశము హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. ఇక్కడ వచ్చింది చూడండి, హృదయంలో ఏమేం జరుగుతున్నాయంట? ఆలోచనలు, తలంపులు. ఈ రెండు విషయాల్లో హృదయం అనేటువంటిది మనల్ని దేవుని వాక్యం విషయంలో సరిచేస్తూ, లేకపోతే దాని విషయంలో మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈ యొక్క తలంపులను, ఆలోచనలు ఇర్మియా గారు చెబుతున్నటువంటి టైంకే ఉందనుకుంటున్నారు ఇట్లాగా, లేకపోతే హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నటువంటి టైంకే పరిస్థితి హృదయం అనేటువంటి దాన్ని ఇలాగ ఉందంటే కాదు. నోవాహు గారి టైంలో అంట ఆదికాండం ఒకసారి చూద్దామా? ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి. సందర్భం ఆలోచిస్తే ఇది నోవాహు గారి కాలము. నోవాహు గారి కాలములో ఆ యొక్క సృష్టిలో జీవమున్న ప్రతిదానిని చెరిపివేయాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. కారణం, తన ఆకారంలో తన స్వరూపంలో చేసుకొనబడినటువంటి నరుల యొక్క హృదయం ఎలా ఉందంట? ఎల్లప్పుడూ, ఆల్వేస్, కేవలము చెడ్డది. అది ఊహ, తలంపు అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగా చూసినప్పుడు దేవుడు ఈ నరులను చేసినందుకంట సంతాపపడ్డాడు. సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోమంటున్నాడంట. మనం భద్రంగా కాపాడుకోవాలంటే ఆ మాట చూసారా? భద్రంగా. ఏమేం దాచుకుంటాం భద్రంగా? బంగారం. చూసారా ఇలా చెప్పేస్తున్నారు? భద్రంగా కాపాడుకోవడానికి బంగారం అయితే ఉంటుంది, కానీ దేవుడు భద్రంగా కాపాడుకోమంటున్నాడు ఏంటంటే మన హృదయాన్ని. ఎందుకంటే ఒకసారి చదవం మళ్ళీ. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా అంట. అన్నిటికంటే ముఖ్యంగా అంటే అన్నిటికంటే ఎన్ని వేసుకుంటారో అన్నిటికంటే ముఖ్యంగా మీ బంగారం వేసుకుంటారు, మీ డబ్బు వేసుకుంటారు, మీ ఆస్తులు వేసుకుంటారు, ఏమండి, మీ ఆరోగ్యం వేసుకుంటారు, మీకున్న ఏదైనా పెట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యముగా భద్రంగా కాపాడుకోవాల్సింది మన హృదయాన్ని. అదేమో మనకి చేత కావట్లేదు. అప్పుడేమంటున్నాడు దేవుడు? సామెతల గ్రంథం 23:26. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. మనం అంటున్న మాట ఏంటి తెలుసు అందరికీ, మోగుతుంది కదా చెవుల్లో, గుండెల్లో. హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతుంది. అలాంటి వారికి మనం హృదయాలు ఇస్తాము. అది వ్యాధి పడిందని, దాన్ని బాగు చేసుకోవాలని, దాన్ని ఆలోచన చేయాలని సాతానుడు మనల్ని మరులు కొలుపుతున్నాడు. ఈ లోక మాయలతో, ఈ లోక ఆశలతో మన యొక్క తలంపులు, ఊహలు అంతా చెరిపివేసి దేవునికి కాకుండా చేస్తున్నాడు. కాబట్టి పట్టణము పట్టుకుని వానికంటే తన హృదయమును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడంట. పట్టణాన్ని దివారాత్రాలు ఒక సోల్జర్ ఏ రీతిగా దానికి శత్రువు యొక్క దాడి జరగకుండా కాపాడతాడో, శ్రేష్ఠుడు మనసును స్వాధీనపరచుకోవాలంట. స్వాధీనపరచుకోవాలంటే అదుపులో పెట్టుకోవడం. ఎందుకు చెప్తున్నాడు? అది మన అదుపులో ఉండదే, అదే కదా వచ్చిన బాధ. కనుక ఇలాంటి హృదయాన్ని యెహోవానైనా నేను పరిశోధిస్తున్నానని చెప్పి ఆయన దగ్గరికి తీసుకొస్తే, అది దేవుని వాక్యము దగ్గరికి కూడా తీసుకొని రాగలిగితే, అది హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను అన్నిటినీ పరిశోధించి మనకి
దేవుడు దాన్ని స్వస్థపరచగలిగినటువంటి హృదయంగా ఇస్తూ ఉంటాడు. మరి దీనికి దావీదు గారు కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ఒక మాట చెప్తాడు. చూడండి, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 31వ వచనం. వారి అడుగులు జారవు. ఎందుకు జారవు? ఎందుకు హృదయం మోసపోదు? ఎందుకు హృదయము వ్యాధి బారిన నుంచి బయటపడుతుందనంటే వారి ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉంది. ఇంకో చాట ఉంటుంది, దేవుని వాక్యము వారి హృదయంలో ఉండిన దాన్ని బట్టి కూడా వారి యొక్క అడుగులు జారవని, వారు స్థిరులుగా ఉంటాయని ఇక్కడ కిందే ఉంటుంది. 119వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది మాట. వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే నేను పాపము చేయను అనేటువంటి దావీదు గారు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ ఆలోచన దావీదు గారికి ఎందుకు వచ్చిందని అంటారు? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 16-17 చూద్దామండి. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా. విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడు. బలులు అర్పణలు దేవుడు కోరుకునేవాడు కాడు. కానీ ఈ యొక్క విరిగిన మనస్సును బలిగా అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడు. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి అని గ్రహించాడు. దాన్ని అలక్ష్యం చేయడని దావీదు అంటున్నాడంటే, ఈ 51వ కీర్తన రాయడానికి పైన చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఇది ఎప్పుడైతే బత్షెబతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుష్యుడవు నీవే అని బహిరంగంగా గద్దించినప్పుడు దేవుని ద్వారా ఆయన ఎదిరించక పశ్చాత్తాపడి రాసుకున్నటువంటి కీర్తన, చేసినటువంటి ప్రార్థనే ఈ యొక్క 51వ కీర్తన. ఇందులో మరి అంత పశ్చాత్తాప హృదయం కలగటానికి ఈ కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే నాతాను ప్రవక్త ద్వారా ఆయన యొక్క పాపాన్ని ఎత్తి చూపాడో, లేకపోతే నువ్వు నా ఎదుట సరిగ్గా లేవని దేవుని ద్వారా హెచ్చరింపబడ్డాడో దావీదు గారు వినువెంటనే ఎదిరించకుండా మోకాళ్ళ మీద పడిపోయి, దేవా శుద్ధ హృదయాన్ని నాకు కలుగజేయి, నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసుకువేయొద్దు, ఇదిగో నా హృదయము ఆ యొక్క దృశ్యము ద్వారా పాడు చేసుకున్నాను. చూడకోని దృశ్యం ఏంటంటే, తన సైనికుని భార్య స్నానం చేయటం చూడటము, దాన్ని వెంటనే ఆ యొక్క చూపు ద్వారా తన హృదయంలోనికి పాపాన్ని ఆహ్వానించటము, ఆ యొక్క ఇది చెడ్డ తలంపే, కనుచూపు దీపం వంటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది అని ఆలోచన చేయకుండా వెంటనే ఆ పాపానికి అతను చోటు ఇవ్వటం ద్వారా ఆ యొక్క సైనికుని భార్యని తెప్పించుకోవటం, తనతో వ్యభిచరించటము, ఆ వ్యభిచార పాపాన్ని కప్పివేసుకొనటానికి ఊరియా తన భర్తని చంపించటము, ఇలాగా ఒక తప్పును కవర్ చేయటానికి మరిన్ని తప్పులు చేస్తూ ఆ యొక్క హృదయం ఎలా అయిపోయిందండి? ఒక్క పాపముతో నిండిపోయింది, ఘోరమైన వ్యాధితో నిండిపోయింది. దురాలోచనలు వచ్చేసినాయా? వ్యభిచారానికి చోటిచ్చాడా? వ్యాధితో నిండిపోయినటువంటి ఆ యొక్క హృదయాన్ని అంతకంతకు చెడిపోయి ఉన్నాడు. కానీ ఇందాక మనం ఆలోచన చేశాం కదా, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు. ఆ హృదయాన్ని నా హృదయానుసారుడని చెప్పుకుంటున్నటువంటి దావీదు హృదయాన్ని పాడు చేసుకుంటున్నాడని దేవుడు చూడలేక ఆ యొక్క ప్రవక్తని పంపించి హెచ్చరించడం జరిగింది. ఆ హెచ్చరించిన వెంటనే దావీదు చేసింది ఈ రోజుల్లో మనం కూడా చేయాలి. దేవుడు కూడా మనల్ని ఎన్నిసార్లు హెచ్చరించుంటాడు? కంటి చూపు ద్వారానే కదా, నోటి మాటే కదా అని అనుకుంటాం. కానీ అది ఎంతవరకు దారి తీసిందంటే, దావీదు అప్పటికే ఎవరు? దేవుని విజయాలను అనుభవించినవాడు, దేవుడి కార్యాలను చూసినవాడు, యుద్ధాల్లో జయం పొందినటువంటి వాడు, ఏమండి గొర్రెల దొడ్డులో నుంచి లేపబడినవాడు. ఇంత వైభవాన్ని అనుభవిస్తూ, దేవుని మేళ్లను అనుభవిస్తూ, దేవుని కృపకు పాత్రుడయ్యి ఉండి కూడా దావీదు ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవుడై ఉండి కూడా కాదంటారా? క్రైస్తవుడై ఉండి కూడా, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నవాడై ఉండి కూడా పాపము చేయటానికి ఆలోచన చేయలేకపోయాడు. ఇది దేవుని దృష్టికి పాపమే అని ఆలోచన చేయలేకపోయాడు. ఇందులో హృదయము మోసకరం అయిపోయింది, మనల్ని మోసపరుస్తుంది. యెషయా గ్రంథంలో అంటాడు కదా, వెలుగేమో చీకటి అంటామంట, తీపేమో చేదంటామంట, మంచేమో చెడు అంటామంట, మేలేమో కీడు అంటామంట. ఇలా అయిపోయింది పరిస్థితి. ఇలాంటి మోసకరమైనటువంటి హృదయముతో మనం కూడా క్రైస్తవులమే కదా, ఇక్కడికి వచ్చిన వారం అందరమే, బాప్తిస్మం ద్వారా క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వారమే కదా. అయినా సరే మన యొక్క మోసకరమైన హృదయములో అపవాది తంత్రములను మనము
గుర్తెరగకుండా వాడికి లోబడిపోతూ ఆ యొక్క పాపానికి చోటిస్తున్నాం. ఆ హృదయాన్ని భద్రంగా కాపాడుకోలేకపోతున్నాం. దేవుడు మన విషయంలో ఈ ఉదయకాలంలో ఆలోచింపజేయమని జ్ఞాపకం చేస్తున్నాడు. మనల్ని ఆలోచన కలిగి ఉండమని చేస్తున్నాడు. బహిరంగంగా చదవబడిన విషయంలో మనం అనుకోవచ్చు, దావీదు గారు అంటే చూపు ద్వారా చేశాడు, లేకపోతే ఇట్లా క్రియారూపకంగా చేశాడు. నేనైతే లేదండి, పొద్దున్నే వాక్యం చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, సమయం ఉన్నప్పుడల్లా దేవుని వాక్యం వింటాను, ఏమండి మళ్ళీ పడుకునే ముందు ప్రార్థన చేస్తాను, అన్నం తినే ముందు ప్రార్థన చేస్తాను, నేను ఎక్కడా మోసపరచబడనండి, నా హృదయం స్ట్రాంగ్ అండి అని అంటాం. కానీ మనకి కనబడకుండానే, మనకు తెలియకుండానే హృదయము మోసపరచబడుతుందన్న సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ముందు వచ్చి మనము పరిశీలన చేసుకోవాలి. మనందరి హృదయాలు దేవునికి ఇవ్వవలసిన వారముగా ఉన్నాం, ఇచ్చి ఉన్నామేమో ఇప్పటికీ, కానీ తెలియబడకుండా మన హృదయాన్ని ఒక వ్యాధితో నింపబడిందో లేకపోతే దేవుని ఎదుట ఎలాగున్నదో పరిశీలించుకోవాల్సిన సమయం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో ఫలభరితం చేయాలి. కృపగల దేవుని ఆత్మ మనందరికీ సహాయం చేయనుగాక. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఇదిగో దేవా, నా హృదయము, దీన్ని మీరు తీసుకోండి. నా ఆలోచనలు, నా తలంపులన్నీ నీకు అంగీకారములుగా ఉండాలని ఒక్క మాట నోరు తెరిచి చెబుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాక్కు కొరకు వందనాలయ్యా. నిజముగా నైనా మమ్మల్ని కలుగజేసుకున్న వాడవి, ఈ యొక్క దేహములో నీ యొక్క ఆత్మనిచ్చిన వాడవి, ఈ ఆత్మ యొక్క హృదయ స్థితిని తెలియపరిచిన వాడవి నైనా. మరి దీని విషయంలో భక్తులు మాకు చూపినటువంటి మాదిరి మేము అనుసరించాలి ప్రభువా. దావీదు ఆ రోజు ఇది చేసింది తప్పు అని చెప్పినప్పుడు ఏ రీతిగా పశ్చాత్తాపడి తన హృదయాన్ని సరిచేసుకున్నాడో, మేము కూడా నీ వాక్కు ద్వారా, నీ దాసుల ద్వారా అయ్యా మాకు తెలియపరుస్తుంటున్నప్పుడు నాయనా అది ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం దయచేయండి నాయనా. పరమ వైద్యుడిగా నీవు ఉన్నావు నాయనా. ఈ హృదయాన్ని బాగు చేసేవారు ఎవ్వరూ లేరు నాయనా, మీరు మాత్రమే ప్రవ్వా. మీ వద్దకు వస్తున్నాం తండ్రి, ఆపాదమస్తకం మీకు సమర్పించుకుంటున్నాం ప్రవ్వా. సహాయం దయచేయండి. ఈ యొక్క సంఘము ద్వారా ప్రవ్వా నీ యొక్క మాటలను పంచుకొనటానికి ఇచ్చిన ధన్యత కొరకు వందనాలయ్యా. ఇక్కడ చేరి వచ్చిన మీ ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. కృప చూపించండి నాయన. ఈ యొక్క సంఘము ద్వారా మరిన్ని కార్యక్రమాలు ప్రవ్వా ఆత్మను రక్షించటానికి, హృదయ మార్పుడులు జరగటానికి, అయా నీ వైపు అనేకులు త్రిప్పబడటానికి, గొప్ప జ్యోతులుగా ఒక్కొక్కరు మార్చబడటానికి తండ్రి సహాయం దయచేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన మనలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.